ప్రస్తుతం మనం అడ్డగుట్ట డివిజన్లో ఓటర్ల దగ్గర ఉన్నాం. వారి నా మాటల్లోనే తెలుసుకుందాం. అంటే ఈ సికింద్రాబాద్ పార్లమెంటు విషయానికి వస్తే ఎవరికి ఓటేస్తారు, ఎందుకు వేస్తారు అనే విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు ఉదయ్, నేను ఒక ఆటో డ్రైవర్ని. ఇక్కడ ఇప్పుడు మాకు కాంగ్రెస్ వచ్చినప్పుడు బస్ ఫ్రీ చేసిన వల్ల మాకు చాలా ఎక్కువ మటుకు అంటే చాలా లాస్ అయ్యాం. ఇంకొకటి ఇప్పుడు నాకు పెళ్ళయి 2 పిల్లలు. వాడు ఫస్ట్ ఏమన్నాడు, అందరికీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాడు, అది ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు పెన్షన్స్ అన్నాడు, పెన్షన్స్ ఎవరికి వస్తలేవు. పోనీ ఇక్కడ బీజేపీ వాడైనా కానీ కాంగ్రెస్ వాడైనా కానీ ఒకడు రాడు. మాకు ఏదైనా అవసరం ఉన్నదంటే ఫస్ట్ బీఆర్ఎస్కి లేకపోతే పద్మనాభకి మేము పోయేది ఆఫీస్కి. అక్కడ పోయినామంటే మాకు ఒక ఫోన్ కొడితే అది రాత్రికైనా మాకు పనులు అవుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ టైంలో ఇప్పుడు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం గ్యారంటీ అంటాడు, అది అంటాడు ఇది అంటాడు. వచ్చినట్టు ఓట్లు వేసుకునేటప్పుడు వచ్చినట్టు మళ్ళీ గెలిచినట్టు కథం, ఇక మొక్కం ఉండదు ఏముండదు. ఇప్పుడు నాకు మా ఆటో డ్రైవర్లకి 15,000 వేస్తున్నాడు, ఒక్కొనికి వేసింది లేదు, 15 పైసలు రాలేదు. కానీ ఇంకా ఆటో డ్రైవర్లు 21 మంది చచ్చిపోయారు. మళ్ళీ దానికి ఓడి తీసుకుంటారు బాధ్యత. అయితే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ముగ్గురిలో ఎవరు బెస్ట్ అంటే ఎవరికి ఓటేస్తారు? పద్మనాభకి ఇక్కడ కంపల్సరీ. ఎందుకంటే పద్మనాభకి ఇక్కడ గల్లీలు తెలుసు. ఇప్పుడు ఇక్కడ రోడ్లు వేసిరు, డ్రైనేజ్ లైన్ వేసిరు, వాటర్ వస్తుంది. ఇప్పుడు అంతకుముందుకైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ అయితే 24 గంటలు ఉంటుండే. ఇప్పుడు అసలు కరెంట్ ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. మళ్ళీ ఇప్పుడు వాటర్ ప్రాబ్లం. ఇంకా మొన్న అయితే మాకు నల్లనే 7 గంటలకు వచ్చింది. 5 గంటలకు 4 గంటలకు రావాల్సిన నల్ల 7 గంటలకు వచ్చింది. అది వస్తుంది, వచ్చినా కూడా 40 నిమిషాలు వదులుతారు. అంటే గతంలో ఎండాకాలం రాగానే అంటే ఇటు కరెంటు వాటర్ అదే చెప్తున్నా కదా, ఫస్ట్ 24 గంటలు ఎండాకాలంలో కరెంట్ ఇచ్చినోడు ఈ కాంగ్రెస్ ఆర్డర్ అని గంటలు పోతుంది. మళ్ళీ ఫోన్ చేస్తే కరెంట్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ ఉండదు. పోనీ ఈడ మళ్ళీ ఇంకేమన్నా మాకు ఇక్కడ పద్మనాభ న్యూ బ్రిడ్జ్ వేసిండు, మళ్ళీ ఫ్లైఓవర్లు కట్టిండు, అన్నీ చూస్తాడు. మన కిషన్ రెడ్డి కూడా సరే ఏడేసిలో మాకు కూడా అయితే తెలియదు. మేమైతే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. రేకుల షెడ్ ఏడుందో మాకైనా చూపిమని, పోనీ ఇక్కడ పార్టీ ఆఫీస్ ఏడుందో ఏదైనా చూపిమని, మళ్ళీ మేమైనా చూపిస్తాం. పద్మనాభం. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో అంటే అసెంబ్లీలో మీరు ఎవరికి ఓటేసారు, ఎవరిని గెలిపించారు? అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఎవరికి ఓటేస్తారు? మేమైతే పద్మరావుకే వేస్తామండి. పద్మరావుకి వేస్తారు. పద్మరావుకి ఎందుకు వేస్తారమ్మా? ఇప్పుడు బీజేపీ నుంచి మన కిషన్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ ఉన్నారు, వాళ్ళు కూడా మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. మళ్ళీ మీరు పద్మరావుకి ఎందుకు వేస్తారు? ఎందుకంటే మాకు ఇప్పటి వరకు కాంగ్రెస్ అనేసి అంటే ఒక ఎమ్మెల్యే ఇంతవరకు ఏ పార్టీలో ఉన్న వాళ్ళు కనీసం ఈ తుకారాంబాయి గేట్ గోల్బాయ్ దగ్గరికి ఒక్కళ్ళని చూసినా మేము తెలియదు. పద్మారావు అయితే మాకు ఎప్పటికీ అందుబాటులో ఉన్నాడు. ఏది అయినా కానీ మేము పోయినా కూడా ఆయన రెస్పాండ్ అవుతాడు. మరి కిషన్ రెడ్డి కూడా నేను పని చేస్తాను, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ముందుకు వస్తున్నాడు. దానం నాగేందర్ అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే కూడా చేసారు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు ఎంపీగా కూడా పోటీ చేయబోతున్నాడు. నాకు కూడా అవకాశం ఇవ్వండి, నేను కూడా గెలిస్తే నేను కూడా చాలా పనులు చేస్తాను కూడా మన దానం నాగేందర్ తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాళ్ళకి వీళ్ళకి పోలిస్తే ఏంది డిఫరెన్స్? మాకైతే ఇప్పుడు కిషన్ రెడ్డి గత 5 ఏళ్ళ ముందు ఆయన వచ్చిండు చేస్తాం అనేసి అని అన్నాడు, కానీ ఇంతవరకు ఆయనను మేము ఒక్కసారి కూడా మా దగ్గర ఏరియాలో చూడలేదు. ఇప్పుడు పద్మరావుని మేము ఎందుకంటే ఆయన ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా అయ్యిండు కాబట్టి మాకు అందుబాటులో అన్నిటికీ ఉన్నాడు. రోడ్లు మేము వేసేటప్పుడైనా రోడ్లు అంటే రోడ్లకి మాకు కన్వీనియంట్గా ఉండే. బోర్ ఆయన పదవిలో లేనప్పుడు మాకు వేసిండు. ఇప్పుడు కొంచెం బోర్ మాకు ఏదైనా మాకు వాడుకోవడానికి నీళ్ళకి ఇబ్బంది అవుతుందా అనేసి అంటే పైన పనులైనా కానీ మాకు ఎంబడే చేస్తాడు. ఇప్పుడు రెడ్డి అంటే మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిండా ఎప్పుడైనా? ఎప్పుడు రాలేదు ఇంతవరకు, కానీ ఇంతవరకు మేము చూడలేదు. ఆయన ఏమన్నా మళ్ళీ మీరు ఏమన్నా పని మీద పోయిరా ఆయన దగ్గరికి? ఎప్పుడు పోలేదు. మాకు ఎప్పుడు అందుబాటులో పద్మారావే, ఆయన దగ్గరికే పోతాం. మాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఆయననే సాల్వ్ చేస్తున్నాం. మళ్ళీ ఈ ముగ్గురిట్లలో అంటే ఇటు బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, అటు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ నిలబడుతున్నారు. మళ్ళీ వీళ్ళు ముగ్గురిట్లలో ఎవరు బెస్ట్, ఎవరికి ఓటేస్తారు? మేమైతే పద్మారావుకే ఓటేస్తాం. ఎందుకంటే ఆయన అన్ని విధాలుగా మాకు అందుబాటులో ఉంటాడు. ఏదైనా లేదు అనేసి అని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము ఎంత రాత్రి అయినా మాకు ఏదైనా అవసరం ఉన్నా పోయి మేము డోర్ కొడితే ఆయన మాకు అందుబాటులో, ఆయన మాత్రం ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తాం. అంటే పెన్షన్ వస్తుందా? వస్తుంది బేట, 2,000 వస్తుంది. 2,000 అంటే ఎవరు ఇస్తారు? మళ్ళీ 2,000 నా పద్మరావు ఇస్తుండు, నా కొడుకు ఇస్తుండు. నా కొడుకు కేసీఆర్ ఇస్తుండు, నా అసిస్టెంట్ చిన్నోడు పద్మరావు. అయితే పద్మరావు మీ ఇంటి కొడుకులా అన్ని పనులు చేస్తుండు.
మేము ఎప్పుడు పోని అప్పుడు మాకు అందుబాటులో ఉంటాడు. మేము పోయినా కానీ మా దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. ఏదైనా మాకు అందుబాటులో ఉన్నాడు. మళ్ళీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పింఛన్ పెంచుతామని చెప్పారు. కాంగ్రెస్ గెలిచిన వెంటనే 6 గ్యారంటీల పథకాలు అమలు చేస్తామన్నారు. ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్సు చూస్తే ఇక్కడ చాలా చోట్ల కొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పింఛన్ అని అన్నారు. పింఛన్ పెంచిన పరిస్థితి కూడా లేదు. మరి ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఎట్లా ఉంది అంటే ఈ 4 నెలల్లో కూడా మీకు ఇప్పటికే ఎన్నో కష్టాలు వచ్చాయి. అంటే గ్రేటర్ హైదరాబాద్లో మంచినీటి ఇబ్బందులు కానీ, కరెంటు ఇబ్బందులు కానీ గత ప్రభుత్వంలో లేకుండే, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంలో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయా? కరెంటు ప్రాబ్లం అయితే లేదు బేట, అబద్ధం చెప్పొద్దు. ఇప్పుడే ఇంతవరకు అయితే లేదు. ఇప్పుడు మొన్న అంటే వైర్లు చేంజ్ చేసిండ్రు, అప్పుడు ఉండే జర. ఇప్పుడైతే ఏం లేదు. ఇక మాకు చేసేటి ఆయననైతే గాయన ఒక్క ఆయననే, జై తెలంగాణ. జై తెలంగాణ. మళ్ళీ వేరే పార్టీలు కూడా వస్తున్నాయి కదా, మళ్ళీ వాళ్ళకి మేము వాళ్ళ ముఖమే చూడలేదు బేట, వాళ్ళ గుణమే మాకు తెలియదు. వాళ్ళ ముఖం చూసి వాళ్ళు మాకు పరిచయం అయితే మేము వాళ్ళకి ఏదైనా మేము సపోర్ట్గా నిలబడతాం. ఇప్పుడు పద్మారావు అని నేను పడుకుంటా లేసుకుంటా కూడా ఉరుకుతా. అంటే ఇప్పుడు పద్మారావుకే ఓటు ఎందుకు వేస్తాం? అది మా మనసులో ఉండాలి బేట. మంచి మనిషి, అభిమానం మాకు ఎప్పుడు అందుబాటులో మాకు ఉంటాడు. ఆయన ఏది చెప్పినా కానీ వింటాడు. మేము వాళ్ళ ఇంటికి పోయి వచ్చేవారికి ఇక్కడ చేపిస్తాడు పనులు. అంటే పద్మారావు ప్రతి పని కూడా దగ్గరుండి చేపిస్తాడా? చేపిస్తాడు. మనుషులను పెట్టి ఆయనకు వీళ్ళు లేకపోతే మనుషులను పెడతాడు. బోర్ వేపించేటప్పుడు అయితే బోర్ నీళ్ళు పడేదాకా ఉన్నాడు ఆ రోజు ఎండల. సొంతంగా కూడా పనులు చేస్తున్నాడు అంటారా? చేస్తాడు, అన్నీ చేస్తాడు బేట. సాటుకున్నాడు, అబద్ధం ఆడవద్దు. ఇప్పుడు ఆయనది 2000 ఆయనదైనా కాదు, గవర్నమెంట్ మనుషులే అందరూ. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తేనే తింటున్నారు. ఆయన ఇస్తుంటే బియ్యము నాకైతే 6 కిలోలు వస్తాయి, అవి తింటున్నా. 2000 పింఛన్ తింటున్నా. బతుకమ్మ చీర కడుతున్నా. అంటే ఇంతకుముందు బతుకమ్మ చీర పంపిణీ చేసేవాళ్ళు, మళ్ళీ లేదు. ఇప్పుడే ఆయన వచ్చిన నుంచే మాకు. ఎవరు? పద్మారావు, నా కొడుకు పద్మారావు. అదే మళ్ళీ వేరే పార్టీల వాళ్ళు కూడా వస్తారు. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఇంతకుముందు అసెంబ్లీ అంటే పద్మారావుని గెలిపించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఆయన ఢిల్లీ పంపిస్తారా? పంపిస్తాం. ఎందుకు పంపించాం? మమ్మల్ని కూడా తొలకపోతే మేము కూడా పోతాం అంతే. అయితే ఇప్పుడు ముగ్గురు ఉంటున్నారు. అటు కాంగ్రెస్ నుంచి దానం నాయందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ ఉన్నారు. మళ్ళీ వీరు ముగ్గురు ఇట్లా మీరు ఎవరికి ఓటేస్తారు? మాకు ఎవరు మంచి పని చేస్తే, మాకు ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఇస్తాం. ఇది మాత్రం గ్యారంటీ. ఇప్పటివరకు ఎవరు ఉన్నారు మళ్ళీ మీకు అనుకూలంగా మంచి చేసేవారు? చెప్పిన కదా, జై తెలంగాణ అని. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మేము ముగ్గురం ఉంటాం. నా బిడ్డ, నేను, నా మనవాడు. ఇప్పుడు ఉన్న దాంట్లో బీఆర్ఎస్ బెస్ట్ అంటారు. పద్మారావు ఆయననే మాకు. ఆయన రావాలంటారు, ఇప్పుడు పార్లమెంట్ పోవాలంటారు. పోవాలి, మరి పోవాలా రావాలా. మరి కొంతమంది వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే మీ పేరేంటి, ఏం చేస్తుంటారు, ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో మేము 9 మెంబర్స్ ఉంటాం. మా అత్తయ్య, మామయ్య, మా ఆయన, నేను, మా 2 పిల్లలు, మా బాబాయ్ వాళ్ళు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించిన అంటే 6 పథకాలు అమలు చేస్తామని కూడా చెప్పారు. ఎట్లా ఉన్నాయి ఆ పథకాలు? మీకు ఏమన్నా అందాయా ఆ పథకాలలో? కాదండి, ఆయన వచ్చే ముందేమో 6 పథకాలు అని చెప్పినారు. అన్నిటికీ ఫామ్స్ ఇచ్చినారు. అన్నీ అప్లై చేసి ఇచ్చిన తర్వాత ప్రతి పథకానికి అదేంటి రేషన్ కార్డు ఉండాలంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేకపోతే 5 పథకాలు పనికిరావా? 500 గ్యాస్ అంటారు. ఇప్పటి వరకు గ్యాస్ లేదు. అది కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకంటారు. రేషన్ కార్డు లేని వాళ్ళు ఏం చేయాలి మరి? కొత్త రేషన్ కార్డు ఇంక ఇవ్వలేదు, జనవరి ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు. అదే పద్మారావు ఉన్నప్పుడు, మా కొడుకు హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. 2 సార్లు వచ్చింది మాకు. ప్రతి దానికి కళ్యాణ్ లక్ష్మి వచ్చింది. అంటే మీ ఇంట్లో అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, మీ ఇంట్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని పథకాలు వచ్చి అందాయి మీ ఇంట్లో? మా ఇంట్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి అందింది, మళ్ళీ కళ్యాణ లక్ష్మి వచ్చింది మాకు. ఇంకా అదే మళ్ళీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ బస్ అని పెట్టారు, మంచిగా ఉంది అది? అవునండి, ఫ్రీ బస్ పెట్టినారు. మా ఆయన ఒక ఆటో డ్రైవర్, ఫ్రీ బస్ పెట్టినారు. ఆటో డ్రైవర్లకు మళ్ళీ ఏం చేసినారు మీరు? ఆటో డ్రైవర్ అంటారు, మళ్ళీ ఆటో డ్రైవర్లకు మేము 15,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇచ్చిరా? ఎక్కడ మాట్లాడాడు మరి దాని గురించి? ఒక ఆయన ఆల్రెడీ చనిపోయినాడు కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చనిపోయినారు రేసుకొని, ఆటో డ్రైవర్. మరి ఆయనకేం ఇవ్వలేదు ఇప్పటి వరకు? మీరు ఇవ్వలేదు కదా. మరి ఎక్కడ మీటింగ్స్ అయినా మళ్ళీ ఆయన ఆటో డ్రైవర్స్ గురించి మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అటు బీఆర్ఎస్ నుంచి పద్మారావు ఉన్నాడు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నాడు, దానం నాయందర్ కాంగ్రెస్. ఎవరికి ఓటేస్తారు, ఎవరు బెస్ట్ అంటారు? మేము ఎప్పుడు పద్మారావుకే అండి, ఎప్పుడు బీఆర్ఎస్కే ఓటేస్తాం. మంచి పని చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్కే వేస్తాం.
మరి వాళ్ళు కూడా వస్తున్నారు, మేము మంచి పనులు చేస్తామంటారు. ఒక్కసారి రావాలి కదా, ఏం ప్రాబ్లం ఉంది ఏంది తెలుసుకోవాలి. ఎలక్షన్స్ ఉన్నప్పుడే వచ్చి తెలుసుకోవడం, మళ్ళీ తర్వాత రాకపోవడం అనేది కాదు కదా. పద్మరావు అనుకోండి, ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు కాల్ చేసినా మాకు వచ్చి చేస్తారు. ఇప్పుడు మా మేము అక్కడ నుంచి వచ్చేలోపే ఇక్కడ మాకు అన్ని పని అవుతుంది. బస్తీలో వాళ్ళందరూ చచ్చిపోయినట్టే మేము పోయి ఇంటి కూడా కూర్చుంటే మాకు 5,000 ఇస్తాం సాగుకు. అంటే మాకు కాదు, మేము పోయి అడుకొస్తాం. మేము అడుకొస్తాం బిడ్డ, లేని వాళ్ళు పోయి అడుకొస్తాం. ఎప్పుడన్నా వచ్చిరామ్మా మళ్ళీ కిషన్ రెడ్డి కానీ దానం నాగేందర్ కానీ? ఎవ్వరు రాలేదండి, ఇప్పటి వరకు ఎవ్వరు రాలేదు. పద్మరావే అన్ని దగ్గర ఉండి చూస్తాడు. ప్రాబ్లం అయినా ఏదైనా మీ ఇంటి సొంత కొడుకులను, ఇంటికి పెద్ద దిక్కులను, అన్నలను ఉండి దగ్గర ఉండి చూస్తారా? అన్ని చూస్తారు, ఆయననే చూస్తారు. మాకు సార్ ఓటు ఎవరికి మళ్ళీ పార్లమెంట్? బీఆర్ఎస్కే అండి, పద్మరావు గారికి. చెప్పి కుదుతా మీతో పాటు ఇంకా అందరితో ఇప్పిస్తారా ఏంది? మాకు మా 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 మనసులు ఉంటుంది బెట్ట, మంచి చెడు మేము తింటున్నాం ఆయనది, కడుతున్నాం ఆయన. అంటే చీరలు అనే కాదు, ఏదే కానీ అది కట్టినట్టే కదా తీసుకున్న. ఏ కొడుకులు ఇస్తారు బిడ్డ 2,000 మనకు తినేటోళ్ళకు. ఇప్పుడు కన్న తల్లి అడిగింది అన్నట్టే, ఉంటే ఉండు, నేను పోస్తే దాగు, ఉంటే ఉండు, లేకపోతే పో అంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇంట్లో ఉన్న సొంతం కొడుకులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరికి వారే సొంతం చూడలేని పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారు అంటే ఇంటికి పెద్ద దిక్కుల ఇప్పటికీ ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. మళ్ళీ ఆ పథకాలకి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాలకి ఏమన్నా సంబంధం ఉందా? మాకేం లేదు, కాంగ్రెస్ అనగానే వింటున్నాం, కానీ ఏం లేదు. చూపిస్తారు వస్తాం, చాటు చూపిస్తారు తెడ్డు. ప్రస్తుతం మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుని. అమ్మ అంటే ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓటు ఎవరికి వేస్తారు? చెప్పారు కదా టీఆర్ఎస్. పద్మరావుకి ఓటేస్తారా? పద్మరావుగా కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు కదా, మళ్ళీ ఎట్లా అయింది? వాళ్ళు వేస్ట్ వాళ్ళు వచ్చిరా ఒక్కసారనే ఈ ఏరియాకి? రాలేదు, అసలు రాలేదు. అంటే మళ్ళీ అటు బీజేపీ కూడా మేము గెలుస్తాము, మేము మాకే చాలా మంది ఉన్నారు, మేము ప్రతి గల్లీ తిరుగుతున్నామని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. మీ గల్లీకి వచ్చిరా? ఇంత గల్లీకి ఇంతవరకు రాలే, వాళ్ళ మొఖాలు కూడా మాకు తెలియదు. అదే ఎప్పుడు మీకు అందుబాటులో ఉండేది పద్మరావు అన్నారు. అంతే, ఆయన ఒక్కడే. మీ ఓటు ఆయనకేనా? ఆయనకే సార్. చూశారు కదా, అడుగడుగున బీఆర్ఎస్ పార్టీకి సికింద్రాబాద్ పార్లమెంట్ ఓటర్లు కూడా పట్టం కడుతున్నారు. ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే గెలిపించుకున్నామో, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా పద్మరావు గౌడ్ని భారీ మెజార్టీతో కూడా గెలిపించుకుంటామని సికింద్రాబాద్ పార్లమెంట్ ఓటర్లు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.